ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 4 బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. పలువురు మరణించారు. అయితే పొగమంచు కారణంగా ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఆ పొగమంచు కారణంగా ఒకదాన్నొకటి 4 బస్సులు ఢీకొట్టాయి. ఈ బస్సులు ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో ఆ 4 బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా ఇప్పటికే 4 సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. 4 బస్సులు ఒకదానొకటి ఢీకొట్టడంతో ఆ 4 బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల తాటికి బస్సులు పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయాయి. దీంతో పాటుగా 4 మరణించారు. సో విజువల్స్లో మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఆ మంటల తాటి కనబడుతోంది. అర్ధరాత్రి సమయంలో బహుశా ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారి కూడా ఆర్తనాదాలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మథుర వద్ద ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ ప్రమాదం జరిగింది. సో దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకోవడంతో ప్రయాణికులు వెళ్తున్నటువంటి బస్సులు మరికొన్ని కార్లు ఢీకొన్నాయి. సో 4 బస్సులు ఒకదానొకటి ఢీకొన్నాయి. మధ్యలో కొన్ని కార్లు కూడా ఉన్నాయి. సో ఈ ఘటనలో సుమారుగా 4 ఇప్పటికే మరణించినట్టుగా అధికారులు ధృవీకరించారు. మరొక 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో తెల్లవారుజామున 2 గంటల సమయానికి, అంటే ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. సో 11 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయంట. ఈ బస్సులు కార్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతవుతూ ఉంటే మంటలు ఆర్పడానికి 11 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయంటే ఆ సిచ్యువేషన్ ఎంతలా ఎక్స్ట్రీమ్గా ఉండింది అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున అగ్నికిల ఎగిసిపడ్డాయి. 7 బస్సులు కార్లు, మొత్తంగా 4 బస్సులు 3 కార్లు అయి ఉంటాయి బహుశా. ఇంకా అక్కడ ఎటువంటి సంఘటన జరిగింది, ఏం జరిగిందని అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది.